హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో ఈరోజంతా కూడా నేను ఏమేం చేశానో చూపిస్తానండి. యాక్చువల్గా మార్నింగ్ అంతా కూడా వాకిట్లో ముగ్గు అది వేసేసుకొని చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసి బౌల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈలోపు అనుకోకుండా వేరే వర్క్ ఒకటి వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏముందిలే డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసానండి. ఇంకా లంచ్‌లో కూడా మా హస్బెండ్ ఇంకా లంచ్‌కి రావడానికి కుదరదు అని చెప్పేసరికి ఇంక మళ్ళీ నా వరకి స్పెషల్‌గా కర్రీస్ ఇవన్నీ వండుకోవడం ఎందుకు అని చెప్పేసి నూడిల్స్ ఉంటే నూడిల్స్ చేస్తున్నానండి. ఈ ప్యాకెట్ కూడా సూపర్ మార్కెట్‌లో తీసుకున్నాను. మసాలా నూడిల్స్, కప్ నూడిల్స్ అంటారు కదా! సేమ్ ఇంకా ఆ టైపే. యాక్చువల్‌గా అయితే నేను ఎప్పుడు నార్మల్‌గా నేనే చేస్తూ ఉంటాను. ఇన్‌స్టెంట్‌గా ఉండే ఫుడ్ అయితే మాక్సిమం యూజ్ చేయనండి. బట్ ఇంక ఈరోజు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒక బౌల్ పెట్టేసి స్టవ్ మీద అందులో వాటర్‌ని ఒక 5 మినిట్స్ పాటు బాగా మరగనిచ్చానండి. ఈలోపు అందులో స్పూన్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఫోర్కు, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక స్పూన్ టైప్ అనమాట. ఇదంతా కూడా గట్టిగా ఉంది. అసలు తింటే ఏమవుతుందో ఏంటో అని చాలా చాలా డౌట్స్ తోటి మొత్తానికైతే దాంట్లో వేసేసానండి. అలాగే దాంట్లో మసాలా ప్యాకెట్ కూడా ఇచ్చారు. అది కూడా చిన్నది వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం కూడా బఠానీ గూడా ఉందండి ఇందులో. ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇది ప్రాసెస్ అంతా కూడా అయిపోవడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పట్టిందండి. అనుకున్నంత వరస్ట్‌గా అయితే లేదు. ఈ కప్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గానే ఉందండి. ఒక జ్యూస్ గ్లాస్ టైప్ అనుకోవచ్చనమాట. కొంచెం గట్టిగానే ఉంది. ఆ తర్వాత ఇందులో వాళ్ళిచ్చిన మసాలా కాకుండా ఇంకేదన్నా స్పెషల్‌గా వేస్తే బావుంటుంది అని చెప్పేసి ఇందులో నేను టమాటో కచప్ కూడా వేశానండి. ఇంకా టమాటా కచప్ వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బావుంది. చూసారు కదా! మొత్తం కూడా ఇన్‌స్టెంట్‌గా వేసినా కూడా బాగా దగ్గరికొచ్చేసింది. ఇంకిది జస్ట్ ఒక స్పూన్ వేసానండి. ఎక్కువ గూడా వేయలేదు. అంటే అప్పటికప్పుడు మనకి టేస్ట్ రావాలని చెప్పేసి. ఇది ఇంకా రెడీ అయిపోయిందండి. యాక్చువల్‌గా ఒక్కొక్కసారి నేను పూజలది చేసేటప్పుడు అంటే లైక్ థర్స్‌డేస్ కానీ, సాటర్‌డేస్ కానీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అది చేయనండి. డైరెక్ట్‌గా లంచ్ చేసేస్తాను. అలానే ఒక్కొక్కసారి పనులేమన్నా బిజీగా ఉన్నప్పుడు ఇంకా స్కిప్ చేసేస్తాననమాట బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 కలిపి బ్రంచ్ అన్నట్టు ఆ టైప్‌లో ఇంకా స్కిప్ చేసేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి మా హస్బెండ్ రానన్నారనేసరికి ఇంకా ఈ నూడిల్స్ అయితే చేసుకొని ఇంకా లంచ్ కింద ఇది తినేసానండి. అఫ్‌కోర్స్ టేస్ట్ అయితే నేను అనుకున్నంత వరస్ట్‌గా అయితే లేదండి. చాలా బానే అనిపించింది నాకు. అందులో ఇంక కొంచెము టమాటో సాస్ వేసుకున్నానండి. టేస్ట్ అయితే బానే ఉంది. ఇంకా తర్వాత ఈవినింగ్ ఎలాగో ఇంకా భోజనం అది వండాలి కదా అని చెప్పేసి మొదలు పెడదాము అని ఆఫ్టర్‌నూన్ ఇంకా 3:30 ఆ టైం నుంచి మొదలుపెట్టానండి. ఈరోజైతే మా ఇంట్లో ఆనియన్ ఎగ్ కర్రీ. ముందుగానే నేనైతే ఆనియన్స్‌ని, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, తాలింపు గింజలు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ మన రుచికి సరిపడా అలాగే ఒక 1 పించ్ పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకున్నాను. ఎగ్స్ అయితే ముందుగానే బాయిల్ చేసుకున్నానండి. ఇంకా మా ఇంట్లో ఉంది మేమిద్దరం కాబట్టి మా ఇద్దరి కింద 2 ఎగ్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఎప్పుడన్నా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎగ్స్ అయితే కట్ చేస్తున్నాను. జనరల్‌గా నేను ఈ కర్రీ చేసేటప్పుడు మా ఇంట్లో మేమైతే ఎగ్ లోపల ఉండే యెల్లో పార్ట్ అయితే తీసేస్తామండి. అస్సలు దాన్ని తినమనమాట. ఇంకా మొత్తాన్ని కూడా లోపల ఉన్న యెల్లో పార్ట్ పాడేసి దాన్ని చిన్న చిన్న స్లైసెస్‌గా చేశానండి. చూసారు కదా! మొత్తం అది తీసేసిన తర్వాత దీన్ని స్మాల్ స్మాల్ స్లైసెస్‌గా చేసేసుకొని ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనిచ్చుకోవాలండి. అప్పుడు మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనం ఇందులో మసాలాల కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, లేకపోతే ధనియాల పౌడర్ ఇలా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపల వేసానండి. ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ కదా! మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి ధనియాల పొడి వేస్తుంటానండి. ఒక్కొక్కసారేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తుంటాను. ఈరోజైతే ఇంకా లైట్‌గా వేసి వేయనట్టుగా ధనియా పౌడర్ యాడ్ చేశానండి. ఇంక మొత్తాన్ని కూడా ఎగ్ స్లైసెస్ అన్నిటిని కూడా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను. ఎప్పుడన్నా ఆనియన్ కర్రీతో కాకుండా స్పెషల్‌గా ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ఎగ్స్‌ని బాయిల్ చేసేసి అందులో లైట్‌గా పెప్పర్ పౌడర్ అలాగే లైట్‌గా సాల్ట్, లెమన్ పిండేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లాస్ట్‌లో అయిపోయింది కదా అని చెప్పేసి ఇందులో కారం అయితే వేశాను. మా కారం కలర్ చూసి ఆశ్చర్యపోకండి. మేమెప్పుడు కూడా నేచురల్‌గా రెడీ చేపించుకుంటామనమాట. కారాన్ని దగ్గరుండి పట్టిస్తూ ఉంటాము. మంటయితే కలర్ ఒక్కటేనండి అంతుండేది. బట్ మంటయితే నార్మల్‌గానే ఉంటుంది. ఒక 2-2 ½ స్పూన్స్ వరకైతే సరిపోతుంది. ఇంకా దీన్ని ఉల్లిపాయ ఆనియన్ కారం అని చెప్పేసని కూడా అంటారు. అంటే
కోడిగుడ్డు కారం అని చెప్పేసి అంటారనమాట కొంతమంది. ఇలా చేసుకొని తింటుంటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా పనులున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే అయిపోతాయని చెప్పేసి ఇంక ఈరోజైతే ఆనియన్ ఎగ్ కర్రీ చేశానండి. ఇంక ఇది చేసి పక్కన పెట్టేశాక రసం కూడా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అంటే ఒక ఫ్రై, ఒక రసము అలా ఉన్నట్టుగా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇందులో అయితే నేను ఒక 2 టమాటాలండి, అలాగే ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు, మొత్తాన్ని కూడా బాగా ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా దాన్ని మొత్తాన్ని కూడా పిసికేసి, ఆ తర్వాత టమాటా తొక్కులు, చింతపండు తొక్కులు తీసి అవతల పడేయాలండి. అలాగే కరివేపాకు ఒక 5-6 రెబ్బలు వేసుకొని, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక రసం పౌడర్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకి, అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరగనిచ్చుకోవాలండి. ఇక్కడ నేను రసం పౌడర్ వచ్చేసి నేను మార్కెట్‌లో అయితే కొననండి బయట. నేచురల్‌గా ఇంట్లోనే తయారు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తానండి అసలు రసం పౌడర్‌ని టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేయొచ్చు అనేది. ఈ మొత్తాన్ని కూడా బాగా సగం మరగనిచ్చుకున్న తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. స్టార్టింగ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత. ఇక ఈలోపు నేనైతే ఇంకా తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను. కరివేపాకు, తిరగమాత గింజలు, అలాగే నల్లగొట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించుకొని, అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసి, ఇంకా ఆల్మోస్ట్ రసం అయితే దగ్గరకొచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మనం దించుకోవడానికి ఒక 4 నిమిషాల ముందల ఒక 1 స్పూను కారం వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత మనము తాలింపు ఏదైతే వేసుకున్నామో దాన్ని మొత్తాన్ని కూడా అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ రసం. దీన్ని టమాటో రసం అంటారు. ఇంకా అలాగే ఇంకా నైట్ ఇంకా జ్యూస్ తాగుదాము అని చెప్పేసి, ఇంకా జ్యూస్ అయితే తీస్తున్నానండి. జ్యూసర్ కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఇంకెప్పటికప్పుడు సరే ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ కాయలు కూడా తీసుకొచ్చి 1 వీక్ అవుతుందనమాట. ఇంకా పాడైపోతున్నాయిలే రోజు రోజుకి పాడైపోతున్నాయి అలా వదిలేస్తే అని చెప్పేసి జ్యూస్ అయితే తీద్దామని మొత్తానికైతే స్టార్ట్ చేశానండి. ఇవైతే చాలా జ్యూసీగా ఉన్నాయి. రసం కూడా కాయ చిన్నగా ఉన్నా కూడా రసం అయితే ఎక్కువ వస్తుందనమాట. ఇంకా మొత్తాన్ని కూడా ఒక గ్లాస్‌లోకి వంపేసాను. ఇంక ఈ పనులన్నీ ఫినిష్ చేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ 3:30 ఆ టైం నుంచి మొదలుపెడితే నైట్ 7 అయితే అయిందండి. 7:15 అయిందనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్‌ని వాచ్ చేయండి.